myself Lokesh Reddy from Engineers Competitive Training Academy Kadiri. ఈరోజు మనం జీకే మరియు జిఎస్ పార్ట్ 4 డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరియు తెలంగాణ మరియు ఆంధ్రాలో జరగబోయే ఆర్మీ ఎగ్జామ్ ఉంది కదా, అక్టోబర్లో జరగబోయే ఎగ్జామ్, దానికోసం మేము డిస్కస్ చేయడం జరిగింది. ఇంతవరకు పార్ట్ 1, 2, 3 అయిపోయాయి. ఇప్పుడు పార్ట్ 4 అనేది డిస్కస్ స్టార్ట్ చేస్తున్నాము. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆబ్జెక్టివ్, బ్యాంకాక్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్, బ్యాంకాక్ యొక్క క్యాపిటల్ ఏదని మనకి ఇక్కడ అడిగారు అనమాట. బ్యాంకాక్ యొక్క క్యాపిటల్ ఏదంటే థాయిలాండ్. ఇక్కడ మనం థాయిలాండ్ చూసుకుంటే దీంట్లో స్పెషాలిటీ ఒకటి ఉందన్నమాట. వైట్ ఎలిఫెంట్స్ ఎక్కడ కనిపిస్తాయని మనకు అడిగితే థాయిలాండ్లో మనకు వైట్ ఎలిఫెంట్స్ ఎక్కువ కనిపిస్తాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే థాయిలాండ్ యొక్క కరెన్సీ వచ్చేసి బాత్ అనమాట. ఇక్కడ మలేషియా యొక్క కరెన్సీ వచ్చేసి రింగిట్. తర్వాత వచ్చేసి సింగపూర్ యొక్క కరెన్సీ మనం చూసుకున్నట్లయితే సింగపూర్ డాలర్. సింగపూర్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి సింగపూర్ సిటీ. అలాగే మలేషియా యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కౌలాలంపూర్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బర్మాకు ఇప్పుడు ప్రజెంట్ నేమ్ వచ్చేసి మయన్మార్, పూర్వం నేమ్ వచ్చేసి బర్మా. ఇది మీరు గమనించాలి. మయన్మార్ యొక్క కరెన్సీ వచ్చేసి క్యాట్స్ అనమాట. అడుగుతారు బర్మా అనేది ఏ దేశం యొక్క, ఇప్పుడు ప్రజెంట్ మయన్మార్ ఉంది కదా, ఆ మయన్మార్కు పూర్వనేమం ఏది అని అడుగుతారు. బర్మా వచ్చేసి పూర్వనేమం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ హ్యాస్ బీన్ కాల్డ్ యాజ్ అ బ్లాక్ పెరల్. బ్లాక్ పెరల్ అని ఎవరిని అంటారు అంటే మనకు ఫుట్బాల్ ప్లేయరు పీలే అని అంటారు అనమాట. ఈ పీలే వచ్చేసి ఫుట్బాల్ ప్లేయరు ఏ దేశానికి సంబంధించిన వాడు అని అడిగే అవకాశం కూడా ఉంది. హీ ఈజ్ ఫ్రమ్ బ్రెజిల్. బ్రెజిల్కు మనం పొద్దున ఒకటి డిస్కస్ చేసాం కదా, బ్రెజిల్ అత్యధికంగా చక్కెర ఎక్కువ ఏ దేశంలో పండిస్తుందంటే బ్రెజిల్ అనమాట. తర్వాత మనం చూసుకుంటే మర్డోనా, దీనికి వచ్చి ఇది ఏ దేశాన్ని యొక్క క్యాపిటల్ అంటే అర్జెంటీనా యొక్క క్యాపిటల్. తర్వాత మనం వీనస్ విలియమ్స్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే వీనస్ మరియు సెరీనా విలియమ్స్ అనేది వీళ్ళు యుఎస్ఏ ఎవర్రా అంటే సిస్టర్స్ అనమాట. విలియమ్స్ సిస్టర్స్ అంటారు వీళ్ళిద్దరిని. యుఎస్ఏకి సంబంధించిన ఏదైతే గేమ్ ఉందో దట్ ఈస్ వినో టెన్నిస్ అనమాట. యుఎస్ఏకి సంబంధించిన టెన్నిస్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. అడుగుతారు విలియమ్స్ సిస్టర్స్ ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు అంటే అమెరికా అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ గ్యాంగ్టక్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ విచ్ సిటీ అంటారు అనమాట. సిక్కిం వచ్చేసి గ్యాంగ్టక్ యొక్క క్యాపిటల్ సిటీ అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏదంటే ఈటానగర్. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ తర్వాత నాగాలాండ్ క్యాపిటల్ అని అడుగుతారు మనకు. నాగాలాండ్ క్యాపిటల్ ఏదంటే కోహిమా వచ్చేసి నాగాలాండ్ క్యాపిటల్. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని మనకు అడుగుతారు. హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని వచ్చేసి సిమ్లా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు టీ ఈజ్ మెయిన్లీ గ్రోయింగ్. టీ ఎక్కడ ఎక్కువగా పండే ప్రదేశం అడుగుతున్నారు అనమాట. ఎలాంటి ప్లేస్లో పండుతుంది అని అడుగుతున్నారు. ఇది వచ్చి హిల్ స్లోప్ ఇలా ఉంటుంది కదా, కొండవాలు ప్రాంతం ఉంటుంది కదా, ఆ కొండవాలు ప్రాంతంలో మాత్రమే, ఈ హిల్ స్లోప్లో మాత్రమే టీ పండడానికి ఆస్కారం ఉంది. అందుకనే మన సౌత్ ఇండియాలో టీ అనేది చాలా తక్కువగా పండుతుంది. నార్త్ ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి హిల్ స్లోప్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మన ఎక్కువ హిల్ స్లోప్స్ ఎక్కడ గమనించవచ్చు అంటే అస్సాంలో ఎక్కువ మన హిల్ స్లోప్స్ ఉంటాయి. కాబట్టి మన దేశంలో ఎక్కువ టీ పండించే రాష్ట్రం ఏదని అడిగితే అస్సాం అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచంలో ఎక్కువ టీ ప్రొడక్షన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే చైనాలో జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లే ఫర్టైల్ సాయిల్స్ అంటారు కదా, ఆ ఫర్టైల్ సాయిల్స్ అంటే మృత్తిక ఎక్కువ మంచి భూములు అంటారు అనమాట. దీంట్లో వచ్చేసి పంటలు ఎక్కువ అధికంగా పండుతాయన్నమాట. వీటి వచ్చేసి బ్లాక్ సాయిల్స్. ఈ బ్లాక్ సాయిల్స్లో మనకి ఎక్కువగా పండే పంట ఏదంటే కాటన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రివర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, ఈ రివర్ బ్యాంక్స్ నదీ తీర ప్రాంతాలు ఉంటాయి కదా, ఇక్కడ కూడా మనకు పంటలు అధికంగా పండుతాయి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ఫేమస్ బార్కిష్ లేక్ అనేది ఉంది. బార్కిస్ అంటే మనకు సాల్ట్ ఎక్కువగా ఉన్న లేక్, సాల్టీగా ఉన్న లేక్ ఏదని మనకు అడుగుతారనమాట. ఇది చిలుకా లేక్ ఎక్కడ ఉందని అడిగారనమాట. దీంట్లో ఇది వచ్చేసి ఒరిస్సాలో ఉంది. ఇక్కడ వచ్చేసి ఇండియన్ నేవీకి సంబంధించిన బేసిక్ ట్రైనింగ్స్ అన్నీ చిలుకా సరస్సులో జరుగుతాయన్నమాట. మనం చూసుకున్నట్లయితే బీహార్లో ఉన్న రివర్ ఏది అని మనం గమనించినట్లయితే బీహార్లో కోసి రివర్ ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెస్ట్ బెంగాల్లో ఒక ప్లేస్ చూసుకున్నట్లయితే డార్జిలింగ్. ఈ డార్జిలింగ్ వచ్చేసి టీకి ముఖ్యమైన ప్రాంతం. ఒక కాస్ట్లీ టీ అనేది మన దేశంలో ఎక్కడ పండిస్తారంటే అధికంగా డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్లో పండిస్తారనమాట. డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ఇట్స్ నార్మల్ ఆఫ్ 5 years కెన్ బి ఓన్లీ డన్ బై, అంటే
ఒక 5 years ఉన్న లోక్సభని ముందుగానే డిజాల్వ్ చేయడానికి, అంటే దాన్ని క్లోజ్ చేయడానికి ఎవరి పర్మిషన్ కావాలి, ఎవరికి అర్హత ఉంది అంటే మనకు ద ప్రెసిడెంట్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ దాన్ని చేయవచ్చు ఓన్లీ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ రికమెండేషన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ దాన్ని డిజాల్వ్ చేసేయచ్చు, దాన్ని క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ మనకు చూసుకున్నట్లయితే డెహ్రాడూన్లో ఉంది. ఆ డెహ్రాడూన్లో ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇండియన్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ కూడా మనకు అక్కడే ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ కూడా హైదరాబాద్లో మనం గమనించవచ్చు. అలాగే హైదరాబాద్లో ఇంకొక అకాడమీ ఉంది, ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించిన అన్ని ట్రైనింగ్లు మనకు హైదరాబాద్లో జరుగుతాయి. నెక్స్ట్ మెడ్రాస్లో చూసుకున్నట్లు మెడ్రాస్ వచ్చేసి పూర్వనామం ఓల్డ్ నేమ్ ఆఫ్ చెన్నై అని అడిగితే మనకు మెడ్రాస్ అనమాట. ఇది వచ్చేసి తమిళనాడులో మనకు లొకేట్ అయింది. నెక్స్ట్ కడక్వాస్లా వచ్చేసి ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది వచ్చేసి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ అకాడమీకి హెడ్ క్వార్టర్స్, ఇక్కడే నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనేది లొకేట్ అయింది, ఇది మహారాష్ట్రలో ఉంది. అదేవిధంగా చూసినట్లయితే ఓటీ అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలో ఉంది. ఒకవేళ మీకు నేవీ గురించి అడిగితే నేవీ మన ఇండియన్ నేవల్ అకాడమీ అనేది కేరళలో పయనూర్ అంటే నియర్ టు కన్నూర్ డిస్ట్రిక్ట్ అనమాట. ఇది కొచ్చిలో లేదు, ఇంకొకసారి చెప్తున్నా, కొచ్చిలో కాదు. ఇది ఉండేది పయనూర్ అనే ప్లేసు కన్నూర్ డిస్ట్రిక్ట్లో ఉంది. కన్నూర్కి కొచ్చికి నియర్ అబౌట్ 300 kilometers ఎక్కువ ఉందన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిటీ ఆఫ్ గార్డెన్ అని దేన్ని అంటారంటే బెంగళూరును, అలాగే గార్డెన్ సిటీ అని కూడా దీన్ని పిలుస్తారు. సిటీ ఆఫ్ గార్డెన్ అని ఏదన్నా కూడా బెంగళూరు సిటీనే. అలాగే సిలికాన్ సిటీ అని కూడా మనం బెంగళూరుని పిలుస్తారు. ఎందుకంటే మన దేశంలో ఐటీ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదంటే బెంగళూరు. ఐటీ ఉందంటే ఆటోమేటిక్గా మనకు సిస్టమ్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ సిస్టంలో మనం ఎక్కువ యూస్ చేసేది సిలికాన్, అందుకనే దాన్ని సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ శ్రీనగర్లో అత్యధికంగా మనకు సాఫ్రాన్ కుంకుమ పువ్వు ఎక్కువగా లభిస్తుంది. కుంకుమ పువ్వు ఎక్కువగా ఎక్కడి నుంచి లభిస్తుంది, ఏ ప్రాంతం నుంచి లభిస్తుంది అంటే మనకు శ్రీనగర్ అని చెప్పుకోవచ్చు. శ్రీనగర్ వచ్చేసి మనకు టాప్ ఆఫ్ ది ఇండియా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే గౌహతి. నెక్స్ట్ అస్సాం క్యాపిటల్ ఏదని అడిగితే మనం గౌహతి అని చెప్పుకోవచ్చు. అస్సాంలో కూడా కొన్ని ముఖ్యమైన పార్కులు ఉన్నాయి, ఆ పార్కులు మీరు కమెంట్లో టైప్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఈజ్ లొకేటెడ్. న్యూక్లియర్ పవర్ స్టేషన్ మనకి ఈ కింది ప్రాంతాల్లో ఎక్కడ లొకేట్ అయిందని ఇస్తారు. న్యూక్లియర్ పవర్ స్టేషన్లు చాలా ప్లేస్లో మనకి లొకేట్ అయినాయి, కానీ లక్నోలో వచ్చేసి మనకి లొకేట్ అయ్యలేదు, బెంగళూరులో లేదు. అలాగే మనం చూసుకుంటే ఈ తారాపూర్లో మనకి న్యూక్లియర్ పవర్ స్టేషన్లు లొకేట్ అయి ఉన్నాయి. అలాగే కైగా మరియు కూడంకులం పవర్ స్టేషన్స్ కూడా మనం న్యూక్లియర్ పవర్ స్టేషన్ గమనించవచ్చు. కైగా వచ్చేసి మనకు కర్ణాటకలో ఉంది, కూడంకులం వచ్చేసి తమిళనాడులో ఉంది, నరోరా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్లో మనం గమనించవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్ ఫౌండర్ అని ఇక్కడ అడిగారు. ఆర్య సమాజ్ ఫౌండర్ ఎవరంటే స్వామి దయానంద సరస్వతి ఒక స్లోగన్ ఇచ్చాడు, అదేంటంటే ఇండియా ఫర్ ఇండియన్స్, ఇండియా అనేది ఇండియన్స్ కోసం మాత్రమే అని ఈయన ఒక స్లోగన్ ఇచ్చారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే బెంగళూరులోనే మనకి ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. అదేవిధంగా ఇండియన్ స్పేస్ ఇన్స్టిట్యూట్ కూడా అక్కడ మనం చూసుకోవచ్చు. ఉదయ్పూర్ని మనము సిటీ ఆఫ్ లేక్స్ అంటారు, అంటే అక్కడ ఏంటంటే చాలా లేక్స్ అక్కడ మనం చూడొచ్చు అనమాట. లక్నోని నవాబో కా షహర్ అంటారు, ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని అని చెప్పుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్. అలాగే మనకు ఉదయ్పూర్ని వైట్ సిటీ అని కూడా అంటారు అనమాట, ఉదయ్పూర్ని వైట్ సిటీ అంటారు. ఇక్కడ ఆర్య సమాజ్ ఏదైతే ఉందో దయానంద సరస్వతిని మూలాశంకర్ అంటారు. ఇక్కడ స్వామి గౌతమ్ బుద్ధ మనకు తెలుసు, ఇతను సిద్ధార్థ అనే పేరుతోటి పిలువబడుతుంది. అదేవిధంగా మహావీర స్వామి అంటే జైన్ మతం స్థాపకుడు ఎవరు అంటే మహావీర స్వామి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ బ్రహ్మ సమాజ్ అడిగితే మీరు రాజా రామ్మోహన్ రాయ్ రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ఎక్లిప్స్ ఆఫ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ మూన్ కమ్స్ బిట్వీన్ ద సన్ అండ్ ఎర్త్ ఈజ్. ఎప్పుడైతే సన్ అండ్ ఎర్త్కి మధ్యలో వచ్చే ఎక్లిప్స్, మూను మరియు సన్ ఎర్త్కి మధ్య వచ్చే ఎక్లిప్స్ ఏది అంటే మనకి సోలార్ ఎక్లిప్స్. ఎప్పుడైతే మనకి సూర్యుడు యొక్క నీడ భూమి మీద పడకుండా మనకు చంద్రుడు అడ్డుపడతాడో ఆ టైంలో మనకి సూర్యుడి నీడ భూమి మీద పడదు, అప్పుడే దాన్ని మనం సూర్యగ్రహణం అంటారు. సూర్యగ్రహణం అంటే ఏది లేదు, మన భూమికి చంద్రుడు అడ్డుపడితే దాన్ని సూర్యగ్రహణం అని, మన భూమికి సూర్యుడు అడ్డుపడితే దాన్ని చంద్రగ్రహణం అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని గమనించాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే
ఇక్కడ మనం చూసినట్లయితే ఈ సోలార్ ఎక్లిప్స్ ల్యూనార్ ఎక్లిప్స్ చూసినట్లయితే ఎలా ఉంటుందంటే, ల్యూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం అంటారు. అప్పుడు ఏమవుతుందంటే భూమి మధ్యలోకి వచ్చేస్తాడు, మన నీడ అనేది పూర్తిగా కంప్లీట్గా కవర్ చేస్తుంది మూన్ని. అప్పుడు ఎవరు కనపడకుండా పోతారంటే చంద్రుడు కనపడకుండా పోతాడు. దాన్ని మనము ల్యూనార్ ఎక్లిప్స్ అంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంబ్రా పెనంబ్రా. ఈ గ్రహణాలు మనం ఎక్కడ ఏ యాంగిల్ చూడొచ్చు అంటే పెనంబ్రాలో మాత్రమే చూడవచ్చు. అంబ్రాలో కంప్లీట్ ఎక్లిప్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. అంటే మనకి ఎవరు కనపడరు. అది సూర్యుడైనా కానీ అది చంద్రుడైనా కానీ అంబ్రా పొజిషన్లో ఉంటే మనము పూర్తి చీకటి ఏర్పడుతుంది మన భూమి పైన. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి వాట్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ అస్సాం అని అడిగాడు. అస్సాం క్యాపిటల్ వచ్చేసి మనకి దిస్పూర్. నెక్స్ట్ కోహిమా ఏ రాష్ట్రాన్ని యొక్క క్యాపిటల్ అంటే మనం చూసుకున్నట్లయితే నాగాలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి కోహిమా అని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి రాష్ట్రం గురించి, ప్రతి రాష్ట్రం యొక్క హెడ్ క్వార్టర్స్ గురించి మనకు అడిగే అవకాశం ఉంది. మీరు తప్పకుండా ప్రతి రాష్ట్రం దాని హెడ్ క్వార్టర్స్ గురించి చదువుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సిమ్లా కూడా ఆల్రెడీ మీరు చూశారు. పైన ధర్మశాల ఎక్కడుందంటే మనకి హిమాచల్ ప్రదేశ్లో మనకు ధర్మశాల లొకేట్ అయింది. ఈ ధర్మశాల మనకి క్రికెట్ స్టేడియం కూడా లొకేట్ అయింది. మనం చూసుకున్నట్లయితే నాగాలాండ్లో ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఆ ఫెస్టివల్ పేరు ఏంట్రా అంటే హార్న్బిల్ ఫెస్టివల్ అంటారనమాట. ఇది ఒక పక్షి హార్న్బిల్ అనేది. ఆ ఫెస్టివల్ సంబంధించి మీరు అక్కడ నాగాలాండ్లో చూడొచ్చు. అదేవిధంగా డిఫరెంట్ ప్లేసెస్లో ఉత్తరాయణ్ ఫెస్టివల్ అంటే గుజరాత్లో చేస్తారు. పంచగనిలో స్ట్రాబెర్రీ ఫెస్టివల్ చేస్తారు. నాగ్పూర్లో ఆరెంజ్ ఫెస్టివల్ చేస్తారు. ఇలాంటి ఫెస్టివల్స్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అట్ విచ్ ప్లేస్ మహారాష్ట్ర ఈస్ బార్క్ ఈస్ సిచ్యువేట్. బార్క్ అనేది ఎక్కడ సిచ్యువేట్ అయింది అని అడిగారు. మనకి క్వశ్చన్ కొద్దిగా టైపోగ్రఫికల్ ఎర్రర్ ఉన్నట్లుంది. మహారాష్ట్రలో బార్క్ సిచ్యువేట్ అయింది. బార్క్ అంటే బాబా అటామిక్ అండ్ రీసెర్చ్ సెంటర్. ఈ బాబా అంటే ఎవరంటే హోమియో జహంగీర్ బాబా. ఈయన వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ఎనర్జీకి ఫాదర్ ఎవరంటే హోమియో జహంగీర్ బాబా. ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఉన్న ట్రాంబే అనే ప్లేస్లో లొకేట్ అయింది న్యూక్లియర్ పవర్ స్టేషన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ నోన్ యాజ్ ద అప్పర్ హౌస్. ఎగువ సభను మనం ఏమని పిలుస్తామంటే దీన్ని రాజ్యసభ అని పిలుస్తారు. మనకి రాజ్యసభకు హెడ్ లేకపోతే స్పీకర్ ఎవరంటే మన వైస్ ప్రెసిడెంట్. ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ మన హెడ్గా ఉంటారు. దానికి ఎవరంటే మనకి వెంకయ్య నాయుడు, మనకి ప్రజెంట్ ఉన్న రాజ్యసభ స్పీకరు. అలాగే మనం చూసుకున్నట్లయితే దిగువ సభ అనేది దేన్ని అంటారంటే లోక్సభని దిగువ సభ అంటారు. దీని యొక్క స్పీకర్ను ఆ లోక్సభ సభ్యులందరూ కలిపి ఎన్నుకుంటారు. ప్రస్తుతం యొక్క లోక్సభ స్పీకర్ ఎవరంటే ఓం బిర్లా అని. ఈయన వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే పార్లమెంట్ అని దేనిని అంటారంటే ఒకవేళ మీకు పార్లమెంట్ అంటే క్వశ్చన్ అడిగినప్పుడు రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి ఈ ముగ్గురిని కలిపి పార్లమెంట్ అని అంటారు. పార్లమెంట్ అంటే నాట్ ఓన్లీ లోక్సభ, రాజ్యసభ ఇంక్లూడింగ్ ఆఫ్ రాష్ట్రపతి ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అనే అబ్రివేషన్ ఇస్తాము. నెక్స్ట్ రాజ్యసభలో ఉన్న మెంబర్స్ ఎంతమంది అంటే 250 మెంబర్స్. అలాగే మనం లోక్సభలో చూసుకున్నట్లే 543 యాక్చువల్ మెంబర్స్ ప్లస్ 2 మెంబర్స్ వచ్చేసి ఆంగ్లో ఇండియన్స్ అనమాట. నెక్స్ట్ ద హైయెస్ట్ అవార్డ్ ఫర్ ది బ్రేవరీ. మనకు బ్రేవరీలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు ఏదంటే పరమవీర చక్ర. మనకు పరమవీర చక్ర గ్యాలంటరీ అవార్డు అనమాట. హైయెస్ట్ అవార్డు అని మనకు ఇండియాలో అడిగితే సివిలియన్ అవార్డు ఏదంటే మనకి భారతరత్న అవార్డు వచ్చేసి మనకి హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఇన్ ఇండియా. హైయెస్ట్ బ్రేవరీ అవార్డు అయితే మనకు పరమవీర చక్ర వస్తుంది. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏదంటే పద్మవిభూషణ్ అవార్డు అని కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి పద్మవిభూషణ్ ఇలా వరుసగా ఉంటాయి క్రమాలు. నెక్స్ట్ అలాగే చూసుకున్నైతే గ్యాలంటరీ అవార్డ్స్లో అదే బ్రేవరీకి ఇచ్చేటప్పుడు పీస్లో ఏ ప్రైజ్ ఇస్తారని చెప్పుకున్నట్లయితే మనకి అశోక చక్ర వచ్చేసి ఎప్పుడైతే పీస్ టైంలో హైయెస్ట్ అవార్డు ఇచ్చేది ఏదంటే అశోక చక్ర అవార్డు మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది ఎవరికి ఇస్తారు అంటే మనకు తెలుసు, రాజా హరిశ్చంద్ర అనే మూవీని దాదాసాహెబ్ అనే అతను మొట్టమొదట మూవీ మేక్ చేయడం జరిగింది. ఇతని పేరు మీదుగానే ఆ అవార్డు అనేది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుగా మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇవ్వడం జరుగుతుంది. ఫిల్మ్ ఇండస్ట్రీ చూసినట్లయితే మనకి రీసెంట్గా అమితాబ్ బచ్చన్కి అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హైయెస్ట్ భూషణ్ అవార్డు ఏదిరా అంటే విభూషణ్ అని చెప్పుకోవచ్చు. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ 3 అవార్డులలో టాప్లో ఏదిరా అంటే పద్మవిభూషణ్.
ప్రతి ఒక్కరికి తెలిసిందే, ఇండియాలో మనం చూసినట్లయితే హైయెస్ట్ భారతరత్న అవార్డు, సివిలియన్ అవార్డు పాకిస్తాన్ అతనికి వచ్చింది. అతని పేరు ఏంటంటే అంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అంటారు. అతను పాకిస్తాన్ వాడైనా కానీ ఈ అవార్డు అతనికి రావడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్లో కూడా ఏ విధంగా అయితే మన ఇండియాలో భారతరత్న ఉందో షేర్ పాకిస్తాన్ పాక్ అనే అవార్డు మొరార్జీ దేశాయ్ అయిన మన ఇండియన్కి ఆ పాకిస్తాన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఈజ్ యూజ్ ఇన్ థర్మోమీటర్ టు షో ద టెంపరేచర్. థర్మోమీటర్లో దేన్ని యూజ్ చేసుకొని మనం టెంపరేచర్ మెజర్మెంట్ చేసుకుంటామంటే మనకు మెర్క్యూరీ అనేది మనకి ఇక్కడ యూజ్ చేసుకుంటాం. మనకు థర్మోమీటర్లో ఇండికేషన్స్ పైకి కిందకి పోతుంది కదా, ఇది ఏదంటే అది మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీ యొక్క సింబల్ వచ్చేసి హెచ్జి. దీనికి అడ్హెసివ్ నేచర్ ఉంటుంది. అది ఎప్పుడైతే ఒక వస్తువులో లేకపోతే ఒక ఫ్లాస్క్లో మనం వేసామో అది గ్లాస్కి అతుక్కోదనమాట. అడ్హెసివ్ నేచర్ అంటే అదే అనమాట. కోహెసివ్ నేచర్ అంటే దానికి రెండు కలిసిపోతాయి. దీనికి కోహెసివ్ నేచర్ ఉండదు కాబట్టి అది పైకి కిందికి మూవబుల్ అవుతుంది. నెక్స్ట్, మెర్క్యూరీని ఎందుకు ఎక్కువగా యూజ్ చేస్తారంటే దానికి విజిబిలిటీ కూడా చాలా బాగుంటుంది మిగతా దానితో చూసుకుంటే. మనం తర్వాత చూసుకుంటే లెడ్ చూసాం కదా, లెడ్ పెన్సిల్స్లో లెడ్ అనేది ఉండదు. మనం ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. దాన్ని కూడా లెడ్ పెన్సిల్స్లో లెడ్ ఎంత అని అడిగితే 0 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ లెడ్ సింబల్ అని అడిగాడు. లెడ్ సింబల్ వచ్చేసి పీబీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెడ్ బ్రోమైన్. ఇది రూమ్ టెంపరేచర్ దగ్గర నాన్ మెటల్ వచ్చేసి లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇది వచ్చేసి బ్రోమైన్ అనమాట. మనకు బిట్ ఎలా అడుగుతారంటే ఒక నాన్ మెటల్ రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అని అడుగుతారు. అది ఏంటంటే బ్రోమైన్. అదే ఒక మెటల్ లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, అది ఏదంటే మెర్క్యూరీ అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఆల్కహాలిక్ థర్మోమీటర్స్ మీరు చూసిండొచ్చు. మామూలుగా ఏంటంటే ఈ ఎక్కువ లో టెంపరేచర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మన మెర్క్యూరీ కూడా సరిగ్గా ఒక రీడింగ్ అనేది ఇవ్వదన్నమాట. అలాంటి ప్లేస్లలో మంచిగా మనకు కావాలనుకుంటే ఆల్కహాలిక్ థర్మోమీటర్స్ అనేది వాడడం జరుగుతుంది. సో ఇది వెరీ లో టెంపరేచర్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్, ఈ విధంగా చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అనేది మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో జనరల్ నాలెడ్జ్ అయిపోయింది. జనరల్ సైన్స్ వీ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ద డివైస్ యూజ్డ్ టు ప్రొడ్యూసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఏ డివైజ్ని వాడతారంటే దీన్నే జనరేటర్ అంటారనమాట. ఎప్పుడైతే మనం మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇచ్చామో అది ఎలక్ట్రికల్ ఎనర్జీని మనకి అవుట్పుట్గా ఇస్తుంది. దీన్నే జనరేటర్ లేదా ఆల్టర్నేటర్ అని కూడా అంటారనమాట. మనకి ఇన్వర్టర్ మరియు యూపీఎస్లు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి ఏసీ కరెంటు మనకు ఇళ్ళలోకి వచ్చిందో దాన్ని తీసుకొని స్టోర్ చేసుకొని డీసీ ఫామ్లో పెట్టుకొని మనకి అవుట్పుట్ ఏమి ఇస్తాయంటే డీసీ టు ఏసీ ఇస్తారు. వాటిని ఇన్వర్టర్లు లేదా యూపీఎస్ అంటారనమాట. యూపీఎస్ అంటే అబ్రివేషన్ అడిగే అవకాశం ఉంది. యూపీఎస్ అంటే అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనమాట. నెక్స్ట్, గాల్వనోమీటర్ మనం చూసుకున్నట్లయితే ఒక సర్క్యూట్లో ఉన్న స్మాల్ కరెంట్స్ను మెజర్ చేయడానికి గాల్వనోమీటర్ మిల్లీ యాంప్స్లో ఉన్న కరెంట్స్ను మెజర్ చేయడానికి ఉపయోగించే మెజర్మెంట్ ఏదైనా అంటే గాల్వనోమీటర్ అనమాట. నెక్స్ట్, అమ్మీటర్ దేనికి యూజ్ చేస్తారంటే మెజర్మెంట్ ఆఫ్ ది కరెంటుకు యూనిట్స్ వచ్చేసి యాంపియర్లు. దీన్ని కరెంట్ సింబల్ వచ్చేసి ఐతో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్, ఈ ఫోటోమీటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే లైట్ యొక్క ఇంటెన్సిటీని కనుక్కోవడానికి ఫోటోమీటర్ యూజ్ చేస్తారనమాట. లైట్ మన సూర్యుడి నుంచి లైట్ వస్తుంది కదా, దాన్నే ఫోటో అంటారనమాట. ఆ ఫోటోమీటరు దాన్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అడిగాడు. వాట్ ఈస్ ద మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అనేది లాస్ట్ ఇయర్ అడిగాడు. అండర్ ఎస్టిమేట్ చేయకండి. ప్రతి ఆప్షన్ ఇంపార్టెంటే. క్వశ్చన్ పేపర్ అయిపోగొట్టడము చాలా ఈజీ, కానీ ప్రతి ఆప్షన్ తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద మేడెన్ జియో స్టేషనరీ శాటిలైట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ఇన్ 1981 జూన్ అని అడిగారు. మేడెన్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. మేడెన్ అంటే మొదటిది లేదా ఫస్ట్ది అనమాట. మేడెన్ శాటిలైట్ ఫస్ట్ జియో శాటిలైట్ ఏదంటే యాపిల్. చాలామంది కన్ఫ్యూజ్ పడతారు. ఫస్ట్ శాటిలైట్ అంటున్నారు సార్, ఇక్కడ మరి ఆర్యభట్ట లేదే అంటారు. ఆర్యభట్ట ఇండియా యొక్క మొదటి పిఎస్ఎల్వి శాటిలైట్, నాట్ ఏ జిఎస్ఎల్వి శాటిలైట్. మీరు గమనించాలి, జిఎస్ఎల్వి అంటే జియో సింక్రనైజ్ లాంచింగ్ వెహికల్స్ నుంచి శాటిలైట్ కమ్యూనికేషన్, దీన్ని లాంచ్ చేసేదే జియో శాటిలైట్స్ అంటారు. ఇది కమ్యూనికేషన్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు. అదే పిఎస్ఎల్వీలు ఒక డిఫరెన్స్ పర్పస్ కోసం యూజ్ చేస్తారు. జిఎస్ఎల్వి అడిగితే మనకి యాపిల్ అని చెప్పుకోవచ్చు. అదే పిఎస్ఎల్వి అడిగితే మనకు ఆర్యభట్ట అని చెప్పుకోవచ్చు. అలాగే పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి లాగా ఇంకా కొన్ని రాకెట్ లాంచర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఏఎస్ఎల్వి అగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ లాంచింగ్ వెహికల్సే. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇన్సాట్లు కూడా ఉంటాయి. ఇన్సాట్లు అంటే ఏమంటారంటే ఇండియన్ శాటిలైట్స్ అంటారు అనమాట. నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ లాంచర్స్ ఏమంటే ఐఆర్ఎస్,
ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఆర్బీసీ. మనం మార్నింగ్ పేపర్లో ఆర్బీసీల గురించి చెప్పుకున్నాం బోర్డు పైన. ఆ ఆర్బీసీలకు ఫుల్ ఫామ్ అడిగితే మనం ఏం చెప్పుకోవాలంటే రెడ్ బ్లడ్ సెల్స్ అనమాట. ఈ రెడ్ బ్లడ్ సెల్స్ మనకు ఎక్కడ పుడతాయంటే బోన్ మ్యారోలో పుడతాయి. వెముక మధ్యలో నుంచి మనకి ఆర్బీసీలు పుట్టడం జరుగుతుంది. వీటి యొక్క జీవితకాలం వచ్చేసి 120 నుంచి 130 రోజులు అని చెప్పుకోవచ్చు. దీన్ని రెడ్ బ్లడ్. నెక్స్ట్ ఎరిథ్రోసైట్స్, ల్యూకోసైట్స్. వీటి గురించి మనం విన్నాం మార్నింగే. ల్యూకోసైట్స్ అంటే మనకి డబ్ల్యూబీసీలనే ల్యూకోసైట్లు అంటారు. ల్యూకోసైట్లు ఎక్కువ అవ్వడం వల్ల వచ్చే క్యాన్సర్ ఏదంటే ల్యూకేమియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ డబ్ల్యూబీసీల ఫంక్షన్ ఏమంటే మనకి ఎప్పుడైతే బాడీలోకి ఒక వ్యాధికారకాలు మన బాడీలోకి ఎంటర్ అవుతాయో వాటిని డిఫెన్స్ చేసి దాన్ని తరిమి కొడతాయి. వీటినే మైక్రో పోలీస్ మ్యాన్స్ ఆఫ్ అవర్ బాడీ అంటారు. వీటిలో ఉన్న న్యూట్రోఫిల్స్ మనకు ఆ వర్క్ చేస్తాయన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ది ఎర్త్. ప్రతిసారి మనకు ఇలాంటి ఆబ్జెక్టివ్స్ చాలాసార్లు రిపీట్ అవుతుంటాయి. వీటిని నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే ఒకసారి ఈ ఆబ్జెక్టివ్సే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఇట్లా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఆన్ ద ఎర్త్ అంటే డైమండ్ అని చెప్పుకోవచ్చు. ఈ డైమండ్ వచ్చేసి అల్లోట్రోపిక్ ఫామ్ ఆఫ్ కార్బన్. అల్లోట్రోపిక్స్ అంటే కార్బన్ నుంచి పుట్టుకొచ్చినవి. ఏవంటే కార్బన్ నుంచి డైమండ్, గ్రాఫైట్, C60. ఇక్కడ C60 అంటే ఏమంటే బక్మిన్స్టర్ పుల్లరిన్ యొక్క నేమ్ అనమాట. దీన్ని క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం ప్రధానంగా ఉపయోగిస్తాం. దీని షేప్ వచ్చేసి ఫుట్బాల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్లాటినం గురించి కూడా మార్నింగ్ మనం చూసుకున్నాం. ప్లాటినం వచ్చేసి స్ట్రాంగెస్ట్ మరియు కాస్ట్లీయెస్ట్ ఎలిమెంట్ ఆన్ ఎర్త్ అనమాట. నెక్స్ట్ ఆస్మియం చూసుకున్నట్లయితే ఆస్మియం ఈజ్ ద హెవియెస్ట్ మెటల్ ఆన్ ఎర్త్, లేకపోతే హెవియెస్ట్ మెటల్ ఆన్ పీరియాడిక్ టేబుల్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనము పెనిసిలిన్ మరియు యాంటీబయాటిక్. ఇక్కడ మనకు తెలుసు పెనిసిలిన్ అనేది ఏంట్రా అంటే ఆంపిసిలిన్, పెనిసిలిన్ ఇవన్నీ ఒక యాంటీబయాటిక్ అనమాట. సో వీటిని మనకి సంబంధించి చూసినట్లయితే దీన్ని డిస్కవర్ చేసింది ఎవరు, కనిపెట్టింది ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేది అతను కనుగొన్నాడు. నెక్స్ట్ మనకు తెలుసు రొనాల్డ్ రాస్ ఏంటి ఫేమస్, మలేరియాకి సంబంధించిన వాటిని రొనాల్డ్ రాస్ అని కనుక్కున్నాడు. నెక్స్ట్ జేజే థామ్సన్ దీనికి ఫేమస్. ఎలక్ట్రాన్ కనుక్కున్నది జేజే థామ్సన్. వీళ్ళందరూ చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రాన్ ఇన్వెన్షన్ ఎవరు చేశారు, అదేవిధంగా మనము ప్రోటాన్ రూథర్ఫర్డ్, ఆక్సిజన్ని ప్రీస్లీ. సో ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాలి. చాడ్విక్ అనే అతను ఈ విధంగా న్యూట్రాన్ కనుగొన్నాడు. సో ప్రతి ఒక్క ఏబిసిడి ఆప్షన్స్ మీరు నేర్చుకోండి, ప్రతి ఒక్క సైంటిస్ట్ గురించి నేర్చుకోండి. ఈ పెన్సిలిన్, యాంపిసిలిన్ 2 యాంటీబయాటిక్స్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుగొనడం జరిగింది. అదేవిధంగా ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది అఫెక్టెడ్ బై ద పోలియో అన్నాడు. పోలియో మన అందరికీ తెలిసిందే, చిన్నపిల్లలకి ఒకప్పుడు వచ్చేదన్నమాట. కానీ ఇప్పుడు పోలియో వ్యాక్సిన్ అనేది మనం తీసుకోవడం వల్ల ఆ పోలియో అనేది ఎఫెక్ట్ అయ్యేది ఎక్కడరా అంటే లిమ్స్ అని చెప్పుకోవచ్చు. మిగతాది స్కిన్కి సంబంధించి రోగాలు చూసినట్లయితే ఎగ్జిమా అనేది రోగం ఉంది, స్కర్వీ అనేది ఒక రోగం ఉందన్నమాట. స్కర్వీ ఉంది. స్కిన్కు సంబంధించిన ఇంకొక ఆబ్జెక్టివ్ ఏమంటే లార్జెస్ట్ ఎక్స్టర్నల్ ఆర్గాన్ అనేది మనకి స్కిన్ అని చెప్పుకోవచ్చు. మన బాడీలో లార్జెస్ట్ ఎక్స్టర్నల్ ఆర్గాన్ అని అడిగితే స్కిన్ అని చెప్పుకోవచ్చు. లార్జెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్ అని అడిగితే మనం ఏం చెప్పుకోవచ్చో మీరు కామెంట్లో టైప్ చేయండి. గమ్స్ చూసినట్లయితే మనము ఈ గమ్స్ అనేది వైటమిన్ సి లోపం వల్ల రావడం జరుగుతుంది. ఈ గమ్ బ్లీడింగ్ అనేది రావడం, దాన్ని ఏమంటారంటే మనకు తెలుసు స్కర్వీ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ లంగ్స్కి సంబంధించింది అయితే టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్ అనేది మనకు అందరికీ తెలిసిందే. ఈ ట్యూబర్క్యులోసిస్ వస్తే ఏమవుతుందంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ టీబీ వెళ్ళిపోవాలా అంటే మనం ఏం చేయాలంటే మనము బీసీజీ వ్యాక్సిన్ అంటారనమాట. బీసీజీ వ్యాక్సిన్ అంటే అబ్రివేషన్ ఏంటంటే అంటే బెసిలీ క్యాల్మెట్టి గురియన్ అని మనం తెలుసుకోవచ్చు. మనకు టీబీని కనుక్కోవడానికి ఏ టెస్ట్ చేస్తారంటే డాట్స్ టెస్ట్ చేస్తారు. డాట్స్ టెస్ట్ అంటే డైరెక్ట్ అబ్జర్వేషన్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్ అనమాట. అలాగే మనకి టైఫాయిడ్ వచ్చినప్పుడు ఏ టెస్ట్ చేస్తారంటే వైరల్ టెస్ట్ చేస్తారు. ప్రతి ఒక్క వ్యాధికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టెస్టులు ఉంటాయి, అది మీరు చదువుకోవాలి. అదే ఎయిడ్స్ అయితే ఎలీజా టెస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. చూడండి, డాట్స్ టెస్ట్ టీబీ కనుక్కోవడానికి, ఎలీజా టెస్ట్ అనేది ఎయిడ్స్ కనుక్కోవడానికి, వైరల్ టెస్ట్ అనేది టైఫాయిడ్ కనుక్కోవడానికి ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. యూరిన్ టెస్ట్లో కూడా షుగర్ ఉందా లేదా కనుక్కోవడానికి ఫైలింగ్స్ అనే సొల్యూషన్ మిక్స్ చేసి వీడికి షుగర్ ఉందా లేదా దాంట్లో ఉందా లేదా చెప్పేస్తారనమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ప్లాంట్స్కి అనిమల్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ అనేది వీటిలో తేడాను మనం గమనించినట్లయితే ద మూమెంట్లో వచ్చేసి ప్లాంట్స్కి అనిమల్స్లో మూమెంట్
తేడా ఉంటుంది. ప్లాంట్స్ మూమెంట్లో ఉండవు, అనిమల్స్ మూమెంట్లో ఉంటాయి. అలాగే ప్లాంట్స్లో వచ్చేసి సెల్ వాల్ ఉంటుంది, అదే అనిమల్స్లో చూసుకున్నట్లే సెల్ వాల్ ఉండదు. అదే ప్లాంట్స్లో ప్లాస్టిడ్స్ ఇవన్నీ ఉంటాయి, అనిమల్స్లో చూసుకున్నట్లయితే అవన్నీ ఉండవు. ఇవి యొక్క మెయిన్ డిఫరెన్స్. మనం ఇచ్చే ఆప్షన్ను బట్టి మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ సెల్ వాల్ అని ఇచ్చింటే సెల్ వాల్ కూడా మనకు కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద అమౌంట్ ఆఫ్ నైట్రోజన్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఎంతంటే 78.09%. మన వాతావరణంలో నైట్రోజన్ పర్సెంటేజ్ ఎంతరా అని అడిగితే 78% అని చెప్పుకోవచ్చు. మనకి నైట్రోజన్ను ఎక్కడ ఫిల్ చేస్తారంటే మనం యూస్ చేసే వెహికల్స్ యొక్క టైర్లో మనకి నైట్రోజన్ ఫిల్ చేస్తారు. అలాగే ఏరోప్లేన్ టైర్లో ఏం ఫిల్ చేస్తారంటే హీలియం ఫిల్ చేస్తారు. హీలియమే ఎందుకు ఫిల్ చేస్తారంటే అది లైటెస్ట్ నోబుల్ గ్యాస్ కాబట్టి మనకి హీలియంను ఫిల్ చేస్తారు. అలాగే దానికి రియాక్షన్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది, అందుకని కూడా హీలియంను ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ విచ్ గ్యాస్ ఇన్ ఎయిర్ హెల్ప్స్ థింగ్స్ టు బర్న్ అంటే మనకు తెలుసు ఆక్సిజన్ లేకుండా ఏది బర్న్ కాదని. ఎందుకంటే ఒక మెటీరియల్ ఉండాలి, అదేవిధంగా స్పార్క్ అనేది ఇగ్నిషన్ ఉండాలి, దాంతోపాటు తోడుగా ఆక్సిజన్ కూడా చాలా అవసరం అవుతుంది. ఈ నైట్రోజన్ అనేది యాజ్ ఎ ప్రిజర్వేటివ్ అంటే మనకు తెలుసు ఈ చిప్స్ ప్యాకెట్లలో ఈ ప్రిజర్వేటివ్గా వాడడం జరుగుతుంది. ఇది మోస్ట్ డిఫ్యూజివ్ ఎలిమెంట్ ఆన్ ద ఎర్త్ అని చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ అనేది లైటెస్ట్ ఎలిమెంట్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇది కంబసిబుల్ గ్యాస్గా మనం గుర్తుంచుకోండి. అందుకే మనము బెలూన్స్లలో హైడ్రోజన్ వాడరు, మనం హీలియం వాడతారనమాట. ఈ క్లోరిన్ అనేది మనకి అట్మాస్ఫియర్లో ఉంటుందా అంటే ఉండదు, ఓన్లీ నీళ్ళల్లో ఉంటుంది క్లోరిన్. ఇది మున్సిపాలిటీ వాళ్ళు క్లోరినేషన్ ప్రాసెస్లో ఈ క్లోరిన్ అనేది వాడడం జరుగుతుంది. ద ఫారెస్ట్ రిసోర్సెస్ ఏం చేయాలంటే దట్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అనమాట. ఏవైతే ఫారెస్ట్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంతేగాని కాల్చడం కానీ లేదంటే ఇండస్ట్రియలైజేషన్ పర్పస్ కోసము కట్ చేయడం కానీ డొమెస్టిక్ పర్పస్ కోసము మనం ఇండ్లలో మంచి చేయించుకోవాలని చెప్పి దాన్ని నరికేయడం కానీ చేయకూడదు. అదే ఫారెస్ట్కి సంబంధించిన రీసెర్చ్ సెంటర్ ఎక్కడుందంటే మనకి డెహ్రాడూన్లో ఉంది. మనకి యావరేజ్గా ఫారెస్ట్ ఎంత పర్సంటేజ్ ఉండాలి, మనకు ల్యాండ్ వాల్యూ 100% ఉంటే దాంట్లో ఫారెస్ట్ ఎంత ఉండాలంటే 33.33% మనకి ఫారెస్ట్ అనేది ఆక్యుపై చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ద నేమ్ గివెన్ ఫర్ ది బర్త్ కెనాల్. నెక్స్ట్ బర్త్ కెనాల్కి మనకు బర్త్ కెనాల్ ఏ పేరుతో మనల్ని పిలుస్తారంటే వగీనా అని. మన తల్లి కడుపులో మన బర్త్ కెనాల్, మనం బిడ్డ పుట్టుపోయే ఆ బర్త్ కెనాల్ని ఏమని పిలుస్తారంటే వగీనా అని పిలుస్తారనమాట. మిగతా ఇక్కడ యూటిరస్, యురెత్రా, ఓవరీ అనేది మనం చూసినట్లయితే ఆర్ ద పార్ట్ ఆఫ్ ఫీమేల్, బట్ ఇది వగీనా అనేది ఇట్స్ జెనిటల్ ఆఫ్ ద ఉమెన్ అనమాట, ఫ్రమ్ వేర్ ద బేబీ కమ్స్ అవుట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యూ విల్ బి ఆస్క్డ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ అంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ కానీ, ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ కానీ, మరియు టెంపరేచర్. ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనం పెరుగు తయారు చేస్తాం. పెరుగు చిక్క పాలేస్తే చిక్క పెరుగు వస్తుంది, నీళ్ళ పాలేస్తే నీళ్ళ పెరుగు వస్తుంది. అంతే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే చిక్కటిగా పాలు ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ అనమాట, అంటే దాంట్లో మనం కొద్దిగా ఈ విధంగా మనం ఆ పెరుగు తీసుకొని స్పూన్లో చేసుకొని ఇలా చేసుకొని మళ్ళీ అద్దుతాం అనమాట. అంటే దాన్ని మనము ఈ విధంగా క్యాటలిస్ట్గా వాడతాం. కొద్దిగా పెరుగు అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది. టెంపరేచరు హీట్ చేసిన తర్వాత మళ్ళీ కూల్ డౌన్ కొద్దిగా చేయాలి, ఎక్కువ చేయకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఈ మూడు అనేది చాలా అవసరం అవుతాయి కెమికల్ రియాక్షన్ కోసం. పాలు ఉండేది కాస్త పెరుగు అయిపోతుంది, ఇది ఒక కెమికల్ రియాక్షన్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏ లెన్స్ యూజ్ చేయడం జరుగుతుంది నైట్ బ్లైండ్నెస్లో అంటే నైట్ బ్లైండ్నెస్ మనకు తెలుసు వైటమిన్ ఏ లోపం వల్ల నైట్ బ్లైండ్నెస్ అనేది రావడం జరుగుతుంది. దీనికి ఏ లెన్స్ అవసరం లేదు. మిగతావి సిలిండ్రికల్ లెన్స్ మనం దేనికి యూస్ చేస్తారంటే అస్టిగ్మాటిజం అనే ఒక యొక్క కంటి యొక్క వ్యాధికి మనం సిలిండ్రికల్ లెన్స్ యూస్ చేస్తారు. అలాగే మనకు కాన్కేవ్ లెన్స్ ఎందుకు యూస్ చేస్తారంటే మయోపియా, షార్ట్ సైట్నెస్ ఉంటుంది కదా, దాన్ని మయోపియా అంటారు అనమాట. ఆ మయోపియాకి కాన్కేవ్ లెన్స్ అనేది యూస్ చేస్తారు. బైఫోకల్ లెన్స్ ఎందుకు యూస్ చేస్తారంటే మనకి ప్రెస్బయోపియా అనే కంటి యొక్క వ్యాధికి, ప్రెస్బయోపియాకి మనం బైఫోకల్ లెన్స్ యూస్ చేసి ఎలిమినేట్ చేసుకోవడం జరుగుతుంది. మనం తర్వాత కాన్కేవ్ లెన్స్ ని డైవర్జింగ్ లెన్స్ అంటారు, కాన్వెక్స్ లెన్స్ ని కన్వర్జింగ్ లెన్స్ అంటారు. ఈ బైఫోకల్ లెన్స్ మనం చూసినట్లయితే మీరు కొందరు డాక్టర్ల దగ్గర చదివేటప్పుడు అర్థం లైన్ ఉంటుంది అనమాట. పైన ఒక అర్థం ఉంటుంది, కింద ఒక అర్థం ఉంటుంది, వాళ్ళు ఇలా చూస్తారు. సో ఓవరాల్ ఏంటంటే వాళ్ళకి పైన కాన్వెక్స్, కింద కాన్కేవ్ అలా సెట్టింగ్ చేసుకుంటారు అనమాట. ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్కింగ్ పెరిస్కోప్. మనకు పెరిస్కోప్ ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తుందంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనమాట. పెరిస్కోప్ మనం ఎక్కడ గమనించవచ్చు అంటే మనకి సబ్మెరైన్స్ ఉంటాయి కదా, అండర్ వాటర్లో పోయేవన్నీ సబ్మెరైన్స్ అంటారు అనమాట. ఆ సబ్మెరైన్లో శత్రువులను గమనించాలంటే సబ్మెరైన్ లోపలికి మునిగి ఉంటుంది, బయట ఉన్న ప్రాంతం కనిపించదు, కొద్ది మాత్రమే మనకి ఇలా బెండ్ అయ్యి జెట్ షేప్లో ఇలా ఉంటుంది.
ఆ జెడ్ షేప్లో అక్కడ ఇక్కడ 3 చోట్ల మనకి మిర్రర్స్ని ప్లేస్ చేస్తారు. ఆ మిర్రర్స్ ఆ రిఫ్లెక్షన్ కారణమయ్యి పైన ఉన్న ఇమేజ్ని మనకు చూపిస్తాయి. ఇదే రిఫ్లెక్షన్ ప్రిన్సిపల్ పెరిస్కోప్లో మనం యూస్ చేస్తామన్నమాట. ద డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్, ఆ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ ఎంతంటే 25 సెంటీమీటర్లు అనమాట. నార్మల్ ఐకి డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ 25 సెంటీమీటర్లు. మినిమం 25 సెంటీమీటర్లు మనం ఒక బుక్ను మనం చూస్తున్నట్లయితే దగ్గరగా పెట్టుకొని చూడకూడదు, మన కంటికి ప్రమాద అవకాశం ఉందన్నమాట. ఇది ఎంత వాల్యూ అంటే 20 సెంటీమీటర్లు అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఏ క్లాత్ ఆఫ్ రెడ్ కలర్ సీన్ ఇన్ ద లైట్ ఆఫ్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్ ఇట్ విల్ బీ అపియర్ యాజ్, మనం ఎప్పుడైతే రెడ్ కలర్ క్లాత్ని మనం మెర్క్యూరీ వేపర్ ల్యాంప్లో మనం చూసినట్లయితే ఇది మనకి ఏ కలర్లో అపియర్ అవుతుందనమంటే మనకి బ్లాక్ కలర్లో మనకు అపియర్ అవుతుందన్నమాట. మిగతావి మనం చూసుకున్నట్లయితే ద డొమెస్టిక్ సప్లై ఆఫ్ ఇండియన్ ఎలక్ట్రికల్ కరెంట్ ఉంటుంది, మనకి సప్లై ఉంటుంది కదా, మనకి ఎలక్ట్రిసిటీ సప్లై. ఆ డొమెస్టిక్ సప్లై ఎంతంటే 220 వోల్ట్స్ మరియు 50 హెర్ట్జ్ అనమాట. 220 వోల్ట్స్ అనేది వోల్టేజ్, మనకు 50 హెర్ట్జ్ అనేది మనకు ఫ్రీక్వెన్సీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి బోత్ ఏ అండ్ బి. 440 అనేది మనకి 3 ఫేస్ కరెంటు, మనకు 220 అనేది సింగిల్ ఫేస్లో వచ్చే కరెంట్ వాల్యూ ఎంత అంటే 220 వోల్ట్స్. సింగిల్ ఫేస్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే హౌస్ హోల్డ్ పర్పస్కి యూస్ చేస్తాము. అదే 440 వోల్ట్స్ మనం వోల్టేజ్ ఎక్కడ యూస్ చేస్తామంటే అగ్రికల్చర్ పర్పస్, మనకు మోటార్లో నడవాలంటే 3 ఫేస్ ఉండాలి. అది హౌస్ హోల్డ్ పర్పస్కి అయితే సింగిల్ ఫేస్ కరెంట్ అయితే మనకు చాలు. అలాగే మనం చూసుకున్నట్లయితే ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెమీ కండక్టర్స్ ఆర్ మేడ్ ఆఫ్, సెమీ కండక్టర్లు మనకు ఎక్కువగా దేంతో తయారు చేస్తారంటే జెర్మేనియం మరియు సిలికాన్ అనమాట. సెమీ కండక్టర్స్ అంటే అర్ధవాహకాలు. ఎప్పుడైతే కరెంటు దాంట్లో సగం మాత్రమే పోతుందో దాన్నే అర్ధవాహకాలు అంటారనమాట. పూర్తిగా పోయే వాటిని వాహకాలు లేదా కండక్టర్లు అంటారనమాట. ఎప్పుడైతే కరెంట్ని అపోజ్ చేసాయో దాన్నే రెసిస్టర్స్ లేదా ఇన్సులేటర్లు అని అనమాట అంటారనమాట. చెక్క అనేది ఇన్సులేటర్కి ఉదాహరణ, గ్లాస్ అనేది ఇన్సులేటర్కి ఉదాహరణ. అలాగే బెస్ట్ కండక్టర్లు ఏమంటే సిల్వర్ మరియు కాపర్ అని చెప్పుకోవచ్చు. సెమీ కండక్టర్ మెటీరియల్ మనం చెప్పుకున్నట్లయితే జెర్మేనియం మరియు సిలికాన్ అనమాట. ఇక్కడ మనము గ్లాస్ చూసినట్లయితే ఈ గ్లాస్ని ఏం చేస్తారంటే సూపర్ కూల్డ్ లిక్విడ్గా మనం చెప్పుకోవచ్చు. ఈ గ్లాస్ని కట్ చేయడానికి డైమండ్ అనేది వాడతారు. అదేవిధంగా ఎబోనైట్ రాడ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ద మినిమం డిస్టెన్స్ రిక్వైర్డ్ ఫర్ ఈకో సౌండ్, మనకు తెలుసు ఒక చిన్న బిల్డింగ్ ముందర నిలబడుకొని ఒకసారి అరిస్తే ఆ ఈకో అనేది వినడం జరుగుతుంది. దానికి ఖచ్చితంగా ఉండాల్సిన మినిమం డిస్టెన్స్ ఎంత అంటే 17 పాయింట్. ఇది అక్కడ టైపోగ్రాఫికల్ మిస్టేక్ పడింది. మనం చూసుకున్నట్లయితే ఇది 17.2 మీటర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువ అంటే మనం ఎప్పుడైతే సౌండ్ను పంపించామో అది మళ్ళీ రిఫ్లెక్షన్గా మనకు వినపడడానికి ఎంత డిస్టెన్స్ కావాలంటే 17.2 మీటర్స్. అదే మనం సినిమా హాల్లో గమనించినట్లయితే మనకు సౌండ్ వినిపిస్తుంది కదా, ఒక క్లోజ్డ్ రూమ్లో వినపడే ఆ సౌండ్ ఏమంటే రివర్బరేషన్ అంటారనమాట. దాన్ని ఎక్కువ అని చెప్పుకోరు. సో దిస్ ఈజ్ వాట్ ఒక క్వశ్చన్ మీకు ఏంటంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కెన్ రీజనరేట్ ఇట్స్ టైల్, ఏది కింది వాటిల్లో దాని టైల్ అనేది రీజనరేట్ చేస్తుంది? స్నేకా, క్రొకడైలా లేదా లిజార్డా, డైనాసర్సా? ఇది మనకు తెలుసు. డైనాసర్స్ అంటే ఫస్ట్ ఫ్లైయింగ్ డైనాసర్ ఏమంటారంటే ఆర్కిట్రెక్స్ అంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్రొకడైల్ దీంట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి గుండెలో. స్నేకా లేదంటే లిజార్డా వీటిపైన మనం చూసినట్లయితే స్కేల్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. సో ఏది ఈ విధంగా ఇంక్యుబేషన్ అంటే ఆడది గుడ్లు పెడితే మొగది పదుగుతుంది. అదేవిధంగా హైయెస్ట్ హీట్ ఉండే ఏరియాలో మాత్రమే ఇది ఉంటుంది. మనకు తెలుసు ఇళ్లలో ఉంటాయి మనకి. సో ఇది ఇట్ కెన్ రీజనరేట్ ఇట్స్ స్టైల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఐ వాంట్ యూ గైస్ టు కామెంట్ మీ ఇన్ ద సెక్షన్. I hope whatever the session we are doing, I want you guys to like this session and I want you guys to share it to your friends. వాళ్ళు బాగుపడతారు మీతో పాటి. సో థ్యాంక్ యూ గైజ్. I am Sandeep Kumar Reddy from Ingenious Competitive Training Academy. జై హింద్, జై భారత్.